సో తీన్మార్ వలన కొత్త పార్టీతోటి ముందుకు వస్తూ ఉన్నాడు. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటి సో ఆయన ముందుకు రాబోతా ఉన్నాడు. మొన్న ఆ పార్టీని కూడా ప్రకటించిండు, ఆ పార్టీ జెండా అని, ఆ పార్టీ విధానాలను కూడా బయటపెట్టిండు. సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో బీసీలు ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఒకటైతే వాస్తవం రాము. ముందుగా పార్టీ పెట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్థిరత్వ ఎజెండా ఉంటే బాగుంటుంది అనేది నేను తీన్మార్ మల్లన్నకు సూచిస్తున్నాను. ఎందుకంటే మంచి ఎజెండాతో, మంచి ప్లాట్ఫామ్తోనే సోషల్ మీడియాతో కూడా గవర్నమెంట్ని హడలెత్తించవచ్చు, దించవచ్చు అని చెప్పేసి ఒక మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జైలు జీవితం, 100 కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపినాడు. ఓకే, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అప్పటికప్పటికే బీజేపీలో మళ్ళీ తర్వాత వచ్చి పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ కావడం, అంతకుముందుకు మళ్ళీ కాంగ్రెస్తోనే ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఇవన్నీ స్థిరత్వం లేకుంటే ఏమైందంటే ఇప్పుడు మల్లన్న ఫెయిల్ అయితే ఒక తీన్మార్ మల్లన్న ఫెయిల్ కాదు, బీసీలు ఫెయిల్ అయ్యారు అనేది. దేవేందర్ గౌడ్ ఫెయిల్ అయినందుకు బీసీల పార్టీ విషయంలో తెలంగాణ సమాజం మొత్తం ఏముంటుంది? బీసీలు లేరు, బీసీల ఐక్యత లేదు, బీసీలతో ఏం కాదని చెప్పేసి ఇదొకటి ఉంటుంది. ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కావాలని అందరం కోరుకుంటాం, తప్పేం లేదు, కోరుకోవాలి, ప్రయత్నం చేయాలి. కానీ స్థిరత్వంగా ఉండి పోరాడితే బాగుంటుంది. ఒకే సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, మొన్న రెడ్లని విషయంలో తిట్టడం జరిగింది. మళ్ళీ మొత్తం తెలంగాణ సొసైటీ మొత్తం కూడా ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో గొడవలు, రెడ్లు బీసీలు, లేకపోతే రెడ్లు ఓసీలు, లేకపోతే రెడ్లు ఎస్సీలు, అట్లా గొడవలు స్టార్ట్ అయినాయి. అది అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకో ఏజెండా ఎత్తుకోవడం. దీనివల్ల ఏమైందంటే, అంటే నేను ఆ రోజు రామ్తో గొడవ పెట్టుకుంది మల్లన్న కోసం, మల్లన్న వదిలేసిండంటే ఆయన డబ్బులకు లొంగిపోయిండు, లేకపోతే ఇంకోటి ఏందో అని ఫీలింగ్లో ఉన్న వాళ్ళు నిరుత్సాహపడతారు. ఎజెండా పెట్టుకున్నప్పుడు, ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని మీద కొనసాగిస్తే బాగుంటుంది.